నమస్కారం ప్రజలారా. నేను ఈరోజు ఇక్కడ రావడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే, మనం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కోపంతో రగిలిపోతూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరి మీద కోపంతో రగిలిపోతూ ఉన్నారు అంటే, మిమ్మల్ని స్వామిగా మార్చడానికి కూడా సిద్ధంగా ఉన్నారని మనకు అందినటువంటి సమాచారము. అతగాడు ఎవరంటే వేణుస్వామి అని చెప్పి టీవీల ముందు స్క్రీన్ల ముందు కూర్చొని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు. ఆయన చెప్పేదంతా ఒక బఫూను ఒక లంగా అని అందరికీ కూడా తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా మనం ఒకసారి ఆయన జాతకరీత్యా మనం పరిశీలించినట్లయితే, అందరి జాతకాలు ఆయన పరిశీలన చేస్తే ఆయన జాతకం కూడా మనం పరిశీలన చేయగలుగుతాము. మన దగ్గర కలేజా ఉన్నది కాబట్టి మనము కూడా ఆయన జాతకం పరిశీలించినట్టయితే, వేణుస్వామి జాతకరీత్యా జన్మలగ్నం జన్మకుండలి పరిశీలించడం మీదట, శోధన పరిశీలన చేసిన మీదట తర్వాత తెలిసినటువంటి నిజాలు ఏమిటంటే, గురువు వచ్చి నీచ స్థానంలో ఉన్నాడు. నీచంలో అంటే అతి నీచంలో ఉన్నాడు, మామూలు నీచముగా లేడైనా గురువు వచ్చి. శుక్రుడు ఇప్పటి వరకు రాజభోగాలు అనుభవించినాడు బ్రహ్మాండంగా. ఈయన చెప్పిందల్లా గొర్రెలు నమ్మినారు, స్త్రీలు నమ్మినారు, పురుషులు నమ్మినారు, యాక్టర్లు నమ్మినారు. ప్రతి ఒక్కరూ కూడా లేనిపోనీటి అన్నీ కూడా చెప్పి ఈయన మాంసపు ముద్దలు పెట్టి లిక్కర పోసి పూజలు చేశానని చెప్పినప్పటికీ రాష్ట్రం అంతా నమ్మినారు, ప్రజలందరూ కూడా నమ్మినారు. చూసేటువంటి వీక్షకులు కూడా అందరూ కూడా అతన్నైతే నమ్మటం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే బుధుడు వచ్చేసరికి పరమ నీచ స్థానంలో ఉన్నాడు. నీచం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే, గత 3 రోజుల నుంచి కూడా ఈ వేణుస్వామి గారికి భయంకరమైనటువంటి నీచం అయితే జరిగింది. నీచ స్థానంలో ఉన్నాడు. రాహుకేతుల విషయానికి వచ్చేసరికి, రాహు ఈయన కొండలు గీసినట్టయితే, మనం ఈ కొండలు గీసి చూసినట్టయితే రాహు కేతు బుధుడు శుక్రుడు, రాహుకేతులు ఈయన మాట అసలే వినేట్టుగా లేరు. ఈడి మాట అందరూ వింటారు కానీ రాహుకేతులు ఈడి మాట వినేట్టుగా లేరు. ఈడు ఎప్పుడైనా సరే నిలబడుకొని వంకొని ఈడు చూసుకున్నట్టయితే పక్కనోడు చూసేదానికి బాగా ఉంటుంది అవకాశము. శని ప్రభావం ఎలా ఉంది వేణుస్వామి కంటే, 2024 జూన్ 4వ తేదీ నుంచి ఏలినాటి శని ప్రారంభమైంది. ఆ ఏలినాటి శని ఎంతవరకు ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకున్నట్టయితే, నేను ఇప్పుడు వేణుస్వామి గురించి చెప్పినటువంటి ఈ యొక్క అభిప్రాయాన్ని, మీ అభిప్రాయాన్ని, వీక్షకులటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఈ ఒక్క ఎపిసోడే కాదు నైనా, 2వ ఎపిసోడ్ కూడా అది త్వరలోనే వస్తుందని తెలియజేసుకుంటూ ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగియటం జరుగుతూ ఉన్నది. నమస్కారం.